నమస్కారం డిటివి న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త. 10 నగరాల్లో 30 స్టేషన్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ప్రకటించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోన్న హైడ్రా అధికారులు. మర్రి మారుతి విద్యా సంస్థలకు నోటీసులు జారీ. ఆధారాల ఆధారంగా ముందుకెళ్లాలని హైకోర్టు సూచన. తెలుగుదేశం పార్టీలో చేరే నేతలకు షాక్. చంద్రబాబు సంచలన నిర్ణయం. పిఠాపురం మహిళలకు పవన్ కళ్యాణ్ గిఫ్ట్. ఈ నెల 30న 12,000 మందికి చీరల పంపిణీ. సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహణ. ఆంధ్రప్రదేశ్కు వాతావరణ శాఖ హెచ్చరిక. రాష్ట్రంపై అల్పపీడనం ప్రభావం. భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఛాన్స్. తెలంగాణకు నరేంద్ర మోడీ సర్కార్ మరో శుభవార్త వినిపించారు. నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిపిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో తెలంగాణకు నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద జహీరాబాద్లో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని కేటాయించగా మరో గుడ్ న్యూస్ కూడా వినిపించింది. దేశంలో కొత్త FM రేడియో స్టేషన్ల ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మేరకు దేశంలోని 234 నగరాల్లో మొత్తంగా 730 ప్రైవేట్ FM స్టేషన్ల ఏర్పాటు కోసం త్వరలోనే ఈ వేలం నిర్వహిస్తామని కేంద్ర సమాచార ప్రసార రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. మాతృభాషలో స్థానిక కంటెంట్ను పెంచడంతో పాటు కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించడంలో భాగంగా టైర్ 2, టైర్ 3 నగరాలకు FM రేడియోను తీసుకెళ్తామని వెల్లడించారు. స్థానికంగా ఉన్న ప్రతిభను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టును రూపొందిస్తామని మంత్రి వెల్లడించారు. ఇందులో భాగంగానే తెలంగాణలోని 10 నగరాల్లో 30 FM స్టేషన్ల కోసం ఈ వేలం నిర్వహించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. చెరువులు, FTL, బఫర్ జోన్ ప్రాంతాల్లో అక్రమాలపై హైడ్రా ఉక్కుపదం మోపుతోంది. హైడ్రా పేరు వింటేనే అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ క్రమంలో పలువురు తమ భవనాలను ఎక్కడ కూల్చివేస్తారోననే భయంతో కోర్టులను ఆశ్రయిస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డికి చెందిన మర్రి ఎడ్యుకేషనల్ సొసైటీ, మారుతి ఎడ్యుకేషనల్ సొసైటీల కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఈ పిటిషన్ బుధవారం విచారణ చేపట్టిన తెలంగాణ ఉన్నత న్యాయస్థానం మర్రి, మారుతి ఎడ్యుకేషనల్ సొసైటీల భవనాల కూల్చివేత వ్యవహారంలో నిబంధనల ప్రకారమే ముందుకెళ్లాలని హైడ్రా రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ విద్యా సంస్థల భవనాలను అక్రమ నిర్మాణాలుగా పేర్కొంటూ MRO ఇచ్చిన నోటీసులనే షోకాజ్ నోటీసులుగా పరిగణించి వాటికి సంబంధించిన ఆధారాలను సమర్పించాలని పిటిషనర్లను ఆదేశించింది. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా దొండిగల్ మండలంలోని చిన్న తామెర చెరువులో మర్రి, మారుతి విద్యా సంస్థలకు చెందిన భవనాలను చెరువులను ఆక్రమించి నిర్మించారని, వాటిని తొలగించాలంటూ తహసీల్దార్ ఆగస్టు 22న నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులను సవాల్ చేస్తూ 2 విద్యా సంస్థలు వేర్వేరుగా పిటిషన్లు వేశాయి. తెలుగుదేశం పార్టీలో చేరేవారికి ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు షాక్ ఇచ్చారు. ఏపీలో పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇతర పార్టీల నుంచి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. మరీ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నుంచి భారీగా నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు సైకిల్ ఎక్కుతున్నారు. భవిష్యత్తులో మరికొందరు నేతలు కూడా వచ్చే అవకాశాలున్నాయనే వార్తలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీలోకి వచ్చేవారు ఎవరైనా సరే తమ పదవులకు రాజీనామా చేసిన తర్వాతే పసుపు కండువా కప్పుకోవాలని షరతు విధించారు. తెలుగుదేశం పార్టీలో చేరికలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో చేరేందుకు ఎవరు సిద్ధమైనా రాజీనామా చేసిన తర్వాతే రావాలని కొత్త షరతు పెట్టారు. వ్యక్తిత్వం ఆధారంగానే పార్టీలో చేరికలుంటాయని చంద్రబాబు తేల్చి చెప్పారు. రాజకీయాల్లో ఎంతటి వారైనా విలువలు పాటించాలని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత సూచించారు. పిఠాపురం నియోజకవర్గం ఆడపడుచులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పెషల్ గిఫ్ట్ ఇవ్వనున్నారు. పిఠాపురంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పాతగాయలో ఈ నెల 30వ తేదీన సామూహిక వరలక్ష్మి వ్రతాలకు పవన్ కళ్యాణ్ సొంత డబ్బుతో 12,000 మందికి చీరలు, వ్రత పూజ సామగ్రి పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ పర్యవేక్షించారు. ప్రతి ఏటా శ్రావణ మాసం చివరి శుక్రవారం రోజు పిఠాపురంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పురుహూతిక ఆలయంలో సామూహికంగా వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా ఆగస్టు 30న సామూహిక వరలక్ష్మి వ్రతాలకు ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. అయితే వ్రతం కోసం వచ్చే ఆడపడుచులకు డిప్యూటీ సీఎం తన సొంత ఖర్చులతో చీరలు పంపిణీ చేయనున్నారు. కుక్కుటేశ్వర ఆలయంలో అమ్మవారికి ఏదైతే సాంప్రదాయబద్ధంగా వస్తుందో ఏటా ఆ పరంపరను ఆయన కూడా కొనసాగించాలని నిర్ణయించుకొని ఆల్రెడీ శారీస్ పంపించారు. దగ్గర 12,000 శారీస్ రేపు పంపిణీ చేయబోతున్నాం. దేవాలయంలో ఏటా ఎంతమందికి కుంకుమలు ఇస్తారో అంతమందికి ఇస్తాం. ఈసారి కూడా మిగిలినవి మన నాయకులు వీళ్ళందరూ అదే ఇద్దరు రోజున పంపిణీ చేస్తారు. ఇక్కడ నియోజకవర్గం మొత్తం ఈ పంపిణీ జరుగుతుందా సార్? ఆలయం దగ్గరే ముఖ్యంగా పంపిణీ జరుగుతుంది. ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకలోని కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలతో ఆల్మట్టి, నారాయణపూర్, చూరాల మీదుగా శ్రీశైలం జలాశయానికి భారీగా వరదొస్తోంది. దీంతో శ్రీశైలం గేట్లెత్తి స్పిల్వే ద్వారా 2.27 లక్షల క్యూసెక్ నీటిని విడుదల చేస్తున్నారు.
ఎగువ నుంచి 3.11 లక్షల క్యూసెక్లు రావడంతో కుడి ఎడమ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. విద్యుదుత్పత్తి ద్వారా 68,807 క్యూసెక్లు విడుదలవుతోంది. దాదాపు 3 లక్షల క్యూసెక్ల ప్రవాహం నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు చేరుతోంది. ఈ నేపథ్యంలో అధికారులు 22 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. బుధవారం రాత్రి శ్రీశైలం నుంచి 2,27,368 క్యూసెక్ల వరద నీరు రావడంతో ఎన్ఎస్పీ అధికారులు 22 గేట్లను 5 అడుగుల మేరకెత్తి 1,78,200 క్యూసెక్ల నీటిని దిగువకు వదిలారు. కుడి కాలువ ద్వారా 9,500 క్యూసెక్లు, ఎడమ కాలువ ద్వారా 8,280, ప్రధాన విద్యుత్ కేంద్రం ద్వారా 28,988, ఎస్ఎల్బీసీ ద్వారా 1,800, వరద కాలువ ద్వారా 600 క్యూసెక్లు కలిపి మొత్తం 2,27,368 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. పలు తీర్మానాలపై చర్చించి ఆమోదం తెలిపారు. ఆ తర్వాత మంత్రులు చంద్రబాబు రాజకీయ జీవితం, పవన్ కళ్యాణ్ బర్త్డే అంశాన్ని ప్రస్తావించారు. సెప్టెంబర్ 1వ తేదీకి చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 30 ఏళ్లు అవుతుందని మంత్రి రామానాయుడు ప్రస్తావించారు. వెంటనే మంత్రులు చంద్రబాబుకు ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రవేశపెట్టిన శ్రమదానం, జన్మభూమి, ఆకస్మిక తనిఖీలు వంటి అంశాలపై చర్చ జరిగింది. ఆ తర్వాత సెప్టెంబర్ 2న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినమని మంత్రి దుర్గేష్ గుర్తు చేశారు. పవన్ కు ముందస్తుగా మంత్రివర్గం శుభాకాంక్షలు తెలిపింది. వెంటనే స్పందించిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉంటారని, బహుశా ఆ రోజు ఆయన తనకు కూడా అందుబాటులో ఉండరేమోనని సరదాగా వ్యాఖ్యానించారు. అలాగే ఈ నెల 30న జరిగే వనమహోత్సవంలో మంత్రులంతా పాల్గొనాలని ముఖ్యమంత్రి సూచించారు. దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తాయని అమర్ కోఆపరేటివ్ సొసైటీ, డాక్టర్స్ కాలనీ, కావూరి హిల్స్లలో నివాసం ఉంటున్న వారికి నోటీసులు జారీ చేసింది హైడ్రా. చెరువుకి చుట్టూ ప్రముఖుల నివాసాలు, ఎఫ్టీఎల్ జోన్లో నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించింది. దాదాపు 80 నిర్మాణాలకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు శేర్లింగంపల్లి తహసీల్దార్. 30 రోజుల్లోపు స్వచ్ఛందంగా కూల్చివేయాలని నోటీసులో పేర్కొన్నారు అధికారులు. ఎఫ్టీఎల్ జోన్లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి నివాసం, సీఎం సోదరుడు నివాసాన్ని సైతం నోటీసులు జారీ చేశారా లేదా అనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు అధికారులు. సెక్టార్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, అమర్ కోఆపరేటివ్ సొసైటీ, కావూరి హిల్స్లోని కొన్ని నివాసాలకు నోటీసులు జారీ చేశారు. మాదాపూర్లోని అమర్ సొసైటీ, కావూరి హిల్స్ కాలనీ వాసులకు హైడ్రా నోటీసులు ఇవ్వడం కాలనీ వాసులు ఆందోళనకు గురవుతున్నారు. అమర్ సొసైటీ కాలనీకి 1995 హుడా లేఅవుట్ అనుమతి ఉందంటున్న కాలనీ వాసులు ప్రతి ఇంటికి పర్మిషన్ తీసుకుని నిర్మాణం చేసినట్టు తెలిపారు. హుడా మున్సిపాలిటీ అనుమతితోనే ఇళ్లు నిర్మించుకున్నామని కాలనీవాసులు అంటున్నారు. ఇప్పుడు సడన్ గా హైడ్రా నోటీసులు జారీ చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరి ఇండ్లకు F1 రాసిన అధికారులు సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు తిరుపతి రెడ్డి ఇంటికి మాత్రం రాయలేదు. నేను అమర్ కోఆపరేటివ్ సొసైటీలో ఉంటున్నాను. మా లేఅవుట్ వచ్చి 1995లో అప్రూవ్డ్ అండి. వి టుక్ పర్మిషన్స్ ఇన్ 1996 అండ్ 97 అండ్ ఇల్లు కట్టుకున్నాము. అప్పటి నుంచి వీఆర్ పేయింగ్ ట్యాక్సెస్. మా ట్యాక్స్ వచ్చి 2000 నుంచి కడుతున్నాము. వీ హ్యావ్ ఆల్ ద రిసిప్ట్ సబ్మిటెడ్ అండ్ మాకు అర్థం కాలేదు 2002లో 2004లో వచ్చిన వర్షాల వల్ల దే ఆర్ సేయింగ్ దిస్ ఈజ్ ఇన్ ఎఫ్టీఎల్. ఇది ఎఫ్టీఎల్లో ఉందని చెప్తున్నారు, కానీ ఇది ఎఫ్టీఎల్లో లేదండి. మేము కట్టుకున్నప్పుడు ఎవ్రీథింగ్ అన్ని పర్మిషన్స్ ప్రాపర్గా తీసుకొని లేఅవుట్ అన్ని చెక్ చేసుకొని కట్టుకున్న బిల్డింగ్ అండి ఇది. దేర్ ఆర్ సో మెనీ లోన్స్ కూడా తీసుకున్నాము. లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇన్ని రోజుల నుంచి ట్యాక్సెస్ కడుతున్నాము, ఇన్ని రోజుల నుంచి వాటర్ బిల్ కడుతున్నాము. రోడ్స్ అన్నీ ఉన్నాయి. ఎక్కడ కూడా వాటర్ ఆగకుండా పైప్ లైన్ సిస్టమ్ ఉంది. ఇప్పుడు గవర్నమెంట్కి నేను ఒకటే రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు మళ్ళీ ఆలోచించండి. మాకు వచ్చిన నోటీస్ మీరు ఒకసారి మళ్ళీ ఆలోచించి, వాల్టా చట్టం కూడా ఎప్పుడంటే 2002లో వచ్చింది. మా బిల్డింగ్ 2000 సంవత్సరం నుంచి ఉంది. 1995 పర్మిషన్ మాది. ఉన్నటువంటి మాదాపూర్ రాయదుర్గం చెరువు యొక్క డాక్టర్స్ కాలనీ కానీ మరియు అమర్ కోఆపరేటివ్ సొసైటీలో ఇచ్చినటువంటి కావేరీ హిల్స్ ఇలా అన్ని ప్రాంతాల్లో ఇచ్చినటువంటి ఈ నోటీసులకు వ్యతిరేకంగా మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ కోఆపరేటివ్ సొసైటీ ఏర్పడ్డప్పుడు రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, అదేవిధంగా వాటర్ బోర్డు సంబంధించిన నల్లా కలెక్షన్ కానీ ఇవన్నీ అధికారులు ఇచ్చిన తర్వాత ఇది ఎఫ్టీఎల్లో ఉందని చెప్పేసి అప్పుడున్న అధికారులు ఎందుకు నిర్ధారణ లేకపోయారు? సామాన్య ప్రజలని నడ్డివిడ్చడమే ఈ ప్రత్యామ్నాయంగా మాకు అనిపిస్తుంది. ఎందుకైతే వీళ్ళు అన్యాయం అయిపోతారు. బఫర్ జోన్ అనేది అధికారులు గుర్తించాల్సిన పరిస్థితి. ఈరోజు అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు జిహెచ్ఎంసీ అధికారులు కానీ, రెవెన్యూ కానీ, ఇరిగేషన్ కానీ వీళ్ళందరూ బాధ్యతారహితంగా పనిచేసినట్టయితే ఈరోజు వీళ్ళకి ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. సార్, రిటైర్డ్ ప్రొఫెసర్ ఆఫ్ JNTU. నాకు 93లో కొనుక్కున్నాము. ది లేఅవుట్ సొసైటీ ఇది అప్రూవ్డ్ 91లో కూడా అది లేఅవుట్ అప్రూవ్డ్ ఉండడం వల్ల కొన్నాము. దాని తర్వాత ఇల్లు కట్టేటప్పుడు పర్మిషన్స్ తీసుకోవడము GHMC నుంచి ఈ పర్మిషన్ లెటర్స్ ఉన్నాయి, కట్టడం అయింది. దాని తర్వాత ఈవెన్ ది ఆక్యుపెన్సీ లెటర్ సర్టిఫికేట్ ఇచ్చారు.
నెక్స్ట్ ఈవెన్ ది మున్సిపాలిటీ వాటర్ వర్క్స్ వాళ్ళు డ్రైనేజీ వాటికి పర్మిషన్స్ ఇది ఇచ్చారు. అందరూ నిలబడి ఉంటున్నాము లివింగ్ ఫర్ లాస్ట్ 30 years. సో ఇప్పుడు వచ్చి 3rd August డేట్ ఏదో తహసీల్దార్ వాళ్ళు వచ్చి వాళ్ళు అంటించిపోయారు ఇంటికి. 10th నాడు అంటించారు. డేట్ అది 3rd వేశారు, కానీ 10th కూడా 12th నాడు ఇచ్చారు. సో ఇది ఏంది అని చెప్పి మేము మళ్ళీ రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఇవన్నీ ఉన్నాయి. వై యూ గివెన్ దట్ ఇట్ ఈజ్ FTL ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత హుడాది దెన్ HMDA వాళ్ళది కదా. కొనుక్కునే వాళ్ళకి మాకేం తెలుస్తుంది ఇవన్నీ. నేను డాక్టర్ గోపాల్ రెడ్డి, అమర్ కోఆపరేటివ్ సొసైటీ, జూబ్లీ హిల్స్. సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఇది మాది ఇది ఇప్పుడు ఇచ్చిన మాది నోటీస్ ఇది వచ్చేసి లేఅవుట్ వచ్చేసి 1995లో లేఅవుట్ అప్రూవ్ అయిందండి. సో 1995లో హుడా లేఅవుట్ అప్రూవ్ అయింది. హుడా లేఅవుట్ 1995లో అప్రూవ్ అయిన తర్వాత ఆ తర్వాత దీనికి సంబంధించి కొన్ని పర్మిషన్లు తీసుకొని అందరూ ఇల్లు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. 1995 నుంచి 2005 వరకు ఇప్పుడు ఏమైనా బిల్డింగ్స్ చూస్తాను 20-25 సంవత్సరాల పాత బిల్డింగ్స్, చాలా మటుకు పాత బిల్డింగ్స్ ఉన్నాయి. అవన్నీ కట్టుకుంటూ అది ఇక అప్పులు చేసి ఇక ఉన్నాయి లేని అన్ని తీసుకొని ఇల్లు కట్టుకోవడం స్టార్ట్ చేసినారు. ఈ తర్వాత 2010లో వచ్చేసి ఏదో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి FTL అని చెప్పేసి ఒకటి వచ్చి వాళ్ళు వచ్చి వెరిఫై చేసి అప్పుడు 2010లో కూడా ఆగస్టులో మనకు అందరికీ తెలిసిందే, మనం పాత రికార్డ్స్ చూస్తే తెలుస్తుంది. అప్పుడు ఒకసారి భారీగా వర్షం పడ్డది. ఒకటే రోజు 24 సెంటీమీటర్ల వర్షం పడిన సిటీలో చాలా అల్లకల్లం అయింది. అప్పుడు చాలా పెద్ద లోతట్టు ప్రాంతాల్లో చాలా ఇట్లలో కూడా డిస్టర్బెన్స్ జరిగింది. ఆ టైంలో వాళ్ళు వచ్చేసి అదే డేని వాళ్ళు ఏదో FTL కింద తీసుకుంటామని చెప్పేసి మీకు ఇక్కడ దాకా నీకు నీళ్ళు వచ్చినాయి అని చెప్పేసి దాన్ని ఏదో FTL కింద చేశారు. అది కూడా మాకు ఎటువంటి నోటిఫికేషన్ కానీ ఎటువంటి ఏది కానీ శాస్త్రీయంగా చేసిన పద్ధతి కాదు. మనకి ఇంకోటి ఇప్పుడు అంతకంటే 15 ఏళ్ల కింద లేఅవుట్ ఫామ్ అయింది. 15 ఏళ్ల కింద అంతకంటే 15 ఏళ్ల కింద ఇల్లు కట్టుకున్న వాళ్ళు వచ్చేసి ఇప్పుడు 2010లో వచ్చి కుప్పం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మరియు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్జీదారులు ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకుని తమ సమస్యలను జిల్లా కలెక్టర్కి విన్నవించి అర్జీలను సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కడా పీడీ వికాస్ మర్మత్, జిల్లా అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు. మాట్లాడండి లైన్లో వచ్చేసి సార్ ఒప్పుకున్నాం మండే సార్ వచ్చిన 10 రోజులు
విద్యార్థి దశ నుండే చదువుతో పాటు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని, దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ క్రీడలు, వ్యాయామం ఒక భాగంగా అలవర్చుకోవాలని, తద్వారా శారీరక మానసిక దృఢత్వంతో ఆరోగ్యకరమైన సమాజం ఏర్పాటవుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. గురువారం హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్ చంద్ జయంతి పురస్కరించుకుని దేశవ్యాప్తంగా జాతీయ క్రీడల దినోత్సవం 2024 నిర్వహణ నేపథ్యంలో స్థానిక శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ బాలాజీ కాలనీ నుంచి మహతి ఆడిటోరియం వరకు నిర్వహించిన ర్యాలీలో పాల్గొని జెండా ఊపి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా జాతీయ క్రీడల దినోత్సవం 2024 నిర్వహించుకోవడం జరుగుతుందని, భారత హాకీ లెజెండ్ ధ్యాన్ చంద్ గొప్ప హాకీ ప్లేయర్ అని, మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జరిగిన ఒలింపిక్స్ క్రీడల్లో వారి స్ఫూర్తితో 8 గోల్డ్ మెడల్ సాధించడం ఒక ఎనలేని ఘనతని తెలిపారు. ఈ నెల 26 నుంచి పలు క్రీడల పోటీలు, ఇతర పోటీలు కళాశాలల్లో, పాఠశాలలో నిర్వహించి క్రీడలను ప్రోత్సహించే దిశగా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ మధ్యకాలంలో ప్రజలు, యువత వారి దైనందిన జీవితంలో ఉంటున్న వర్క్ స్ట్రెస్ వలన, మానసిక ఒత్తిడి వలన, సెల్ ఫోన్, సోషల్ మీడియా వంటి వాటి మితిమీరి వాడకం తదితరాల వలన క్రీడల పట్ల ఆసక్తి, సమయం కేటాయించడం, శారీరక వ్యాయామం తగ్గిందని, తద్వారా చిన్న వయసు నుంచే బీపీలు, డయాబెటీస్ వంటి పలు వ్యాధుల బారిన పడుతున్నారని తెలిపారు. వీటి నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో క్రీడలు, వ్యాయామానికి కనీసం 30 నిమిషాలు కేటాయించాలని, తద్వారా ఆరోగ్యకరమైన మంచి సమాజం ఏర్పాటవుతుందని అన్నారు. చదువుతో పాటు క్రీడలు, వ్యాయామం దైనందిన జీవితంలో విద్యార్థి దశ నుంచి అలవర్చుకోవాలని సూచిస్తూ, తద్వారా శారీరక, మానసిక దృఢత్వమే కాకుండా టీమ్ స్పిరిట్, కాన్ఫిడెన్స్ స్థాయిలు పెరుగుతాయని తెలిపారు. జిల్లాలోని టీచర్లు, పీఈటీలు క్రీడా మైదానాలు ఉన్నా లేకున్నా క్రమం తప్పకుండా విద్యార్థులకు క్రీడలు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ప్రజలందరూ పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి సయ్యద్ సాహెబ్, జిల్లా విద్యాశాఖ అధికారి శేఖర్, జిల్లా ఒలింపిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రవీణ్, ప్రొఫెసర్ శివశంకర్ రెడ్డి, డైరెక్టర్ ఎస్వియు జయచంద్ర, డైరెక్టర్ ఎస్వి వెటర్నరీ యూనివర్సిటీ, జిల్లా మాస్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు సెక్రటరీ, ఎన్సీసీ అధికారులు, వివిధ పాఠశాలల, కళాశాలల విద్యార్థులు, ఎన్సీసీ సీనియర్ సిటిజన్లు, పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు. ఈరోజు మనకి నేషనల్ స్పోర్ట్స్ డే మనము జరుపుకుంటున్నాము. నేషనల్ స్పోర్ట్స్ డే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఏమంటే, ఈ 3 రోజులు స్టార్టింగ్ ఫ్రమ్ టుడే అన్ని స్కూల్స్లో, అన్ని డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో మొత్తం డిస్ట్రిక్ట్ అంతా కూడా ఆల్ స్పోర్ట్స్ యాక్టివిటీస్, ఆల్ ఫిజికల్ ఫిట్నెస్ యాక్టివిటీస్ అండ్ ఆల్సో ఎంటర్టైన్మెంట్కి సంబంధించి అన్ని యాక్టివిటీస్ కూడా మనం జిల్లా వ్యాప్తంగా చేసుకుంటూ అందరి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరినీ, ఆల్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళని మనము యాక్టివేట్ చేసి ఈ క్రీడల యొక్క విశిష్టతను ఎక్కువ మనము ప్రజల్లో అందరికి కూడా తీసుకెళ్ళాలి. మనకి కాలక్రమేణా మారుతున్న పరిస్థితులు బట్టి జనాల్లో స్ట్రెస్ గురి ఎక్కువ అవుతున్నారు. అంటే సోషల్ మీడియా ప్రభావం వల్ల కానీ, లేదంటే సాలిటరీ లైఫ్ వల్ల కానీ, వీటన్నిటి వల్ల క్రీడల నుంచి దూరం అయ్యి జనాలు స్ట్రెస్కి గురయ్యి వేరియస్ మనకి ఏదైతే బీపీ, లేదంటే డయాబెటీస్, మిగతా అనేక రకమైనటువంటి డిప్రెషన్, ఇలాంటి వ్యాధులకు గురవుతున్నారు. వీటన్నిటికీ ఒకటే విరుగుడు ఏంటంటే, మనము ఫిట్గా ఉండి రకరకాల స్పోర్ట్స్ ఆడుకుంటూ, అదేవిధంగా పిల్లల్లో స్పోర్ట్స్ నాట్ ఓన్లీ ఫర్ దేర్ ఫిజికల్ ఫిట్నెస్ ఒకటే కాకుండా ఒక టీమ్ స్పిరిట్ అనేది ఉంటుంది. ఒకటి వాళ్ళ కాన్ఫిడెన్స్ వాళ్ళకి బిల్డప్ చేస్తుంది. అదేవిధంగా వాళ్ళు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా గురవకుండా సమాజం కూడా ఒక వెరీ యాక్టివ్గా తయారవుతుంది. సో స్పోర్ట్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి. సో ఇంకా మారుతున్న కాలంలో మనకి స్పోర్ట్స్ యొక్క ప్రాముఖ్యత అనేది చాలా ఎక్కువ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు మనము ఎస్వి ఆర్ట్స్ కాలేజ్లోని ఇక్కడ మనం ఈ స్పోర్ట్స్ డేని స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా గేరప్ అయి ఉన్నాయి. మొత్తం అక్రాస్ జిల్లాలో అన్ని స్కూల్స్లో కూడా మనము వేరియస్ స్పోర్ట్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నీ చేస్తున్నాము. మీ అందరికీ తెలిసిందే, మొన్ననే కూడా మనకి ఒలింపిక్స్ కూడా జరిగింది. ఒలింపిక్స్లో ఒకప్పుడు భారతదేశానికి ఎంతో గౌరవ ప్రతిష్టలు అందించినటువంటి మేజర్ ధ్యాన్ చంద్ గారిని స్మరించుకొని ఈరోజు ఆయన ఐ థింక్ పుట్టినరోజు కదా, పుట్టినరోజుకి సంబంధించి ఈరోజు మనము స్పోర్ట్స్ నిర్వహించుకుంటున్నాం. ఒలింపిక్స్కి
ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత భారతదేశానికి సుమారుగా 8 గోల్డ్ మెడల్ హాకీలో తీసుకొచ్చిందంటే ఇది కేవలం ఆయన ఘనత అని చెప్పాలి. సో ఆయనని మనము ముందు పెట్టుకొని ఫ్లాగ్ బేరర్గా పెట్టుకొని మనం దేశమంతటా కూడా ఈరోజు ఈ స్పోర్ట్స్ డే అనేది నేషనల్ స్పోర్ట్స్ డే నిర్వహించుకుంటున్నాము. సో మీరు ఇక్కడ చూసుంటారు, పిల్లల దగ్గర నుంచి పెద్ద వయసు వాళ్ళు, అసలు వయసుతో సంబంధం లేకుండా అందరూ చాలా యాక్టివ్గా ఇక్కడ మనము చేసుకుంటున్నాం. అదేవిధంగా ఐ రిక్వెస్ట్ ఆల్ స్కూల్ టీచర్స్, అదేవిధంగా ఆల్ పీటీ మాస్టర్స్ అందరినీ కూడా పిల్లల్ని మీకు వీలైనంత గ్రౌండ్స్ ఉన్నా లేకపోయినా దగ్గరలో ఫిజికల్ యాక్టివిటీస్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి చేపించాలి. ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. చదువుతో పాటు ఈక్వల్గా కూడా వాటికి మనం టైం కేటాయించినట్టయితే పిల్లల్లో ఒక మనోస్థైర్యము, ఒక కాన్ఫిడెన్స్, టీమ్ బిల్డింగ్, అదేవిధంగా వాళ్ళు ఏదైనా సాధించగలమనే ఒక తపన, ఇదన్నీ కూడా డెవలప్ అవుతుంది అపార్ట్ ఫ్రమ్ హెల్త్ బెనిఫిట్స్. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు టేక్ పార్ట్ ఇన్ దిస్ స్పోర్ట్స్ నేషనల్ స్పోర్ట్స్ డే. ఈ 3 days యాక్టివిటీస్లో రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ ఇన్ ద తిరుపతి డిస్ట్రిక్ట్ టు టేక్ పార్ట్. ఈ రీ రిలీజ్ ట్రెండ్ మాట ఏమో కానీ ఫ్యాన్స్ దెబ్బకి థియేటర్ యాజమాన్యాలు తరల పట్టుకుంటున్నాయి. రీ రిలీజ్ సినిమా తమ థియేటర్లో వెయ్యానా వద్దా అన్నట్లుగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే తమ అభిమాన హీరో బ్లాక్ బస్టర్ చిత్రాన్ని మరోసారి థియేటర్లో చూసేసరికి ఫ్యాన్స్కి పూనకాలు వచ్చేస్తున్నాయి. అసలు థియేటర్ స్క్రీన్పై బొమ్మ చూసే అవకాశం కూడా లేకుండా పేపర్లు విసరడం, స్క్రీన్ మీదకెక్కి డాన్సులు చేయడం, అరుపులు కేకలు, అబ్బబ్బో ఏమని చెప్పాలి ఆ హంగామా. ఇదంతా ఒక ఎత్తు అయితే తాజాగా అక్కినేని నాగార్జున పుట్టినరోజు సందర్భంగా రీ రిలీజ్ అయిన మాస్ సినిమాకి బీభత్సం సృష్టించారు ఫ్యాన్స్. కర్నూలులోని ఓ థియేటర్లో అయితే బాణాసంచా పేల్చి చుక్కలు చూపించారు. కర్నూలులోని ఓ థియేటర్లో మాస్ సినిమాను రీ రిలీజ్ చేశారు. అయితే సినిమా పూర్తయిన తర్వాత నాగార్జున సూపర్ హిట్ సాంగ్స్ మ్యాష్ అప్ వేశారు. హలో బ్రదర్ చిత్రంలోని కన్నెపెట్టరో కన్ను కొట్టరో పాట ప్లే అవుతుండగా స్క్రీన్ ముందు టపాసులు పేల్చారు ఫ్యాన్. ఈ దెబ్బతో థియేటర్ మొత్తం పొక్కమ్మేసింది. ఫైర్ అలారం మోగుతున్నా సరే ఫ్యాన్స్ అదే ఊపులో చిందులు వేస్తూ కనిపించారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక వాతావరణ విషయానికి వస్తే ఏపీలో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణ శాఖ. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడగా ఈ ప్రభావంతో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ అల్పపీడనం 2 రోజుల్లో ఇది పశ్చిమ వాయు దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలకు దగ్గరగా వెళుతుందని భావిస్తున్నారు. ఈ అల్పపీడన ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. ఇవాళ శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, చిత్తూరు, శ్రీ సత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు. ఏవీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.